ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణంలో శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో రాజగోపురం నిర్మాణానికి ఎమ్మెల్యే వెంకటేగౌడ శంకుస్థాపన చేశారు. బుధవారం పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని 20, 21, 22, 23 వార్డుల్లో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. పలమనేరు పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో పురపాలక సంఘం చైర్పర్సన్ చాముండేశ్వరి సుధాకర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ విద్యార్థులకు విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ నెల 10వ తేదీన టీఎస్ అగ్రహారంలో విధులు నిర్వహిస్తున్న వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీపై వార్డు వాలంటీర్ దాడి చేశారు. ఏపీ ఎన్జీఓ సంఘం పట్టణ సిఐకు, పురపాలక సంఘం కమిషనర్కు వాలంటీర్పై తగు చర్యలు తీసుకోవాలని మెమరాండంను సమర్పించారు. నిన్నటి దినం గంగవరం మండలం కేంద్రంలో చేపట్టిన ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ టీడీపీ సోషల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలమనేరు పట్టణంలో పురాతనమైన శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయం అని, ఈ దేవాలయానికి ఇంతవరకు రాజగోపురం లేకుండా పోవడం బాధాకరమని, వైకాపా ప్రభుత్వం 1,23,00,000 రూపాయలు సర్వశ్రేయో నిధి నుండి 98,40,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ ద్వారా 24,60,000 రూపాయలు మంజూరు చేశామని, ఆలయ చైర్మన్ వీరభద్ర రాజగోపురం నిర్మాణానికి ఎంతగానో కృషి చేసి సాధించుకున్నాడని తెలిపారు. అందరికీ నమస్కారం. ఎంతో ప్రతిష్టగా తెలిసినటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి గతంలో ఎన్నో సంవత్సరాలుగా కూడా ఎవరు కూడా అభివృద్ధి చేయలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వంలో దాదాపు 98 లక్షల పైచిలుకు ప్రభుత్వం నుంచి మంజూరు చేసి ఈరోజు ఈ ఆలయ గోపురం కోసం, అదేవిధంగా ఆలయ నిర్మాణ పనుల కోసం మంజూరు చేసి ఈ ఆలయ అభివృద్ధి కోసం తోడ్పడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు పలమనేరు ప్రజల తరపున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను శాసనసభ్యుడు అయినప్పటి నుంచి కూడా చాలామంది పెద్దలందరూ కూడా ఈ ఆలయంలోకి వచ్చినప్పుడు అందరూ కూడా చెప్పారు, ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయం, ఇక్కడ గోపురం కట్టాలని.
ఆ తర్వాత కోవిడ్ రావటం కారణంగా ఒక 2-3 సంవత్సరాలు ఏం చేయలేకపోయాం. తర్వాత అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఆలయ నిర్మాణం కోసం, గోపురం కోసం మాకు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. నిధులన్నీ కూడా మంజూరు చేసి బ్యాంక్ అకౌంట్ కూడా జమ చేయడం జరిగింది. టెండర్ కూడా అయిపోయింది. వర్క్ ఈరోజు భూమి పూజ చేయటం చాలా సంతోషంగా, ఇదంతా కూడా భగవంతుడు ఆశీస్సులని మేము నమ్ముతూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో రాజగోపురంకి మా ప్రియతమ శాసనసభ్యులు ఎన్ వెంకటేగౌడ గారు భూమి పూజ చేయడం ఎంతో సంతోషము. గత 100 సంవత్సరాలుగా ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినారు, ఎవరి నుంచి కాలేదు. నేను ప్రతిసారి ఎమ్మెల్యే గారిని కలిసి ఫోన్ ఎత్తుకోమోవడం, ఫైల్ ఎత్తుకోమోవడం విసిగిచ్చి ఇచ్చేసి, ఆయన అన్న నువ్వు ఎవరికే ఇచ్చేయి, నువ్వు పోయి ఫోన్ చేసి నువ్వు చెప్పు, ఎమ్మెల్యే వాళ్ళు అన్న మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి నాకు ఫుల్ పర్మిషన్ ఇచ్చేసి డిప్యూటీ సీఎం ఆఫీస్కి కానీ అందరికి కానీ నేనే ఫోన్లు చేసి ఎమ్మెల్యే గారు అంతా వెనకండి నన్ను నడిపించి ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆఫీస్ కూడా క్షణాల్లో మనకు ఫైల్ వస్తానే ఇమ్మీడియట్గా అందరూ కానీ మాకు సహకరించినారు. అలాగే సిసి పుల్లయ్య గారు, ఎస్సి పుల్లయ్య గారు, ఆనంద్ గారు, డిప్యూటీ కమిషనర్ గారు అందరూ కానీ స్థానిక ఎమ్మెల్యే గారు ఇవన్నీ మాకు చాలా త్వరగా పనులయ్యేదానికి మా ప్రియతమ నాయకుడు వెంకటేగౌడ గారు సహాయ సహకారాలు అద్భుతము. అలాగే మా సుధాకర్ గారు నన్ను ఇక్కడ నియమించి ఆ రోజే ఫస్ట్ నన్ను నిర్మించిన రోజే రాజగోపురం కట్టల్లా నువ్వు చైర్మన్ కావాలా అని మాట తీసుకునే నాకు చెప్పినాడు. ఆయన వాక్కు అలాగే ఫలించింది. ఆ కాశీ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు మా ప్రియతమ నాయకుడికి వెంకటేగౌడ గారికి సదా ఉండాలని కోరుకుంటూ ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని 20, 21, 22, 23 వార్డులలో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బుధవారం పర్యటించారు. ఏదో ఉంటుంది. हमारे नायकत्व हमारे नायकत्व हमारे नायकत्व నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పోయినసారి అంతా వచ్చింది మనము నమస్తే మా నాకేమొద్దు మేము తీసుకున్నాం వాళ్ళకి మొన్న పోయమ్మా మొన్న జాగ్రత్త నువ్వు
పోదాం డాక్టర్ మీట్ అయినప్పుడంతా అన్నకి చాలా ఉంది ఛాన్స్ బాగా గెలుస్తాడు చెప్తాను. ఈసారి ఖచ్చితంగా వేరే ఆలోచన పెట్టుకోకుండా చేయండి. వెనకింట్లో ఉండే వీళ్ళు రెగ్యులర్ కలుస్తారు సార్, అన్నతో రెగ్యులర్ గా కలుస్తాను కదా. ఉంటాడు కదా, ఉంటాడు ఆయన. ఈ పక్క కాబట్టి ఒకసారి ఉండేవాడు. నాకు గోడ ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఊర్లో మందే అప్పుడు సైకిల్ గుర్తుకేయాలమ్మా. ఏమ్మా చెప్పాను జై అమరన్న నాయకత్వం, నాయకత్వం అమరన్న ఓకే ఇన్ని రోడ్లు 3 రోడ్లు వస్తాయి మనకి. 3 రోడ్లు ఈ పక్క చేయి తెరలు వేరే సైకిల్ నిజంగా వేస్ట్ అయిపోతా ఉంది. ఫ్రీ ఇచ్చి యూత్ అంతా చెడిపోతా ఉంది. ఫ్యూచర్ గురించి నిజంగా బాధ అనిపిస్తా ఉంది. అందుకే మా తెలుగుదేశానికి మీకు కూడా అట్లా ఫ్రీగా ఇస్తా ఉండేది లేదమ్మా. ఈయన తెలుగుదేశం ఈయన ఫ్రీగా ఇచ్చినా కొంతవరకు జనరేట్ చేస్తారు.
మీరు క్యాంపెయిన్ చేయాల్సిన జనాలకి ఏమంటే ఇప్పుడు జగన్ చెప్పండి చెప్పచ్చు కదా వాళ్ళ ఆలోచనలు ఏమన్నా తెలిస్తే కదా నేను అదే అన్నప్పుడు డెవలప్మెంట్ లేదు నేను చెప్తా ఇది ఓన్ డిసిజన్ కదా రాజేష్ అన్న మనకేం కావాలన్నా హెల్ప్ దానిపైన వేసి ఎన్టీఆర్ నారా చంద్రబాబు గారి నాయకత్వం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా పల్లేరుచులు అమర్నాథ్ గారు తనయుడు జయకుమార్ రెడ్డి గారు సినీ డైరెక్టర్, ఆయన అమరన్న గారి మీద 2 పాటలు రాయడం జరిగింది. ఆ 2 పాటలు ఈ రోజు అన్నదాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అమరన్న గారు ప్రసంగిస్తారు. ఇప్పుడు అన్న గారిని ఆ చిప్పును ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అమ్మఒడి, విద్యా దీవెన, నాణ్యమైన విద్యా బోధన, మధ్యాహ్న భోజన పథకం ఇలాంటి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని, మీ తల్లిదండ్రులకు, బంధుమిత్రులకు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయాలని చెప్పాలని, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని తెలిపారు. భవిష్యత్తును వీళ్ళంతా దృష్టిలో పెట్టుకొని జగనన్న గౌరవముద్ద నుండి ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు మనము పుస్తకాలతోనే కూడా మనం తింటున్నాం. మరి ఆరోగ్య రీత్యా రాగి జావ కూడా మనకు అందిస్తున్నారు. ఆ జావ తాగడానికి గ్లాసులు కూడా అందిస్తున్నారు. ఈ విధంగా ప్రతి చోట కూడా మనకు మన పాఠశాలకు ఇచ్చేశారు. వాళ్ళకు సందేశం ఇవ్వాల్సిందిగా పిల్లలకు కోరుతున్నాం. మేడం గారిని మాట్లాడవలసిందిగా. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం. పిల్లలు విద్యార్థులు బాగా చదువుకోవాలి, మంచి మార్కులు తేవాలని కోరుకుంటున్నాను. జగన్ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని వారానికి 6 రోజులు సరిపడా ఆహారం అందజేస్తున్నారు. ఇంకా మీరు ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. పిల్లలకి నా ఆశీస్సులు. ఈరోజు మన పొలంనేరు నియోజకవర్గంలో
మన ఈ బాలికోన్నత పాఠశాలలో గౌరవనీయులు మన పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకయ్య గౌడ గారి సారథ్యంలో గత 4-5 సంవత్సరాలుగా కూడా మీకు విద్యా సామాగ్రిని అందజేస్తున్నాడు. మీకు అందరికీ కూడా తెలుసు. ఆయనకి పిల్లల పట్ల ప్రేమ అభిమానం, తన సోదరులు మనలాగా పిల్లల్ని చూసుకొని వాళ్ళందరూ కూడా బాగా చదువుకొని వాళ్ళు ఉన్నతికి ఈయన కూడా ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశంతో వెంకయ్య గౌడ గారు ఇవాళ మనకి ఈ పెన్స్ కావచ్చు, ప్యాడ్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు అన్నీ కూడా అందజేయడము మనకందరికి కూడా ఒక తోడ్పాటు. ఎందుకంటే చాలామంది కూడా రాజకీయ నాయకులు ఉంటారు, ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడము లేదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీరందరూ కూడా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈవేళ విద్యారంగం పైన చూపిస్తున్న మక్కువ, ఆయన చూపిస్తున్న చొరవ మీకు అందరూ కూడా తెలుసు. ప్రతి విషయంలో కూడా ఆయన పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు దీటుగా పిల్లలందరూ కూడా ఆ సౌకర్యాలను అనుభవిస్తూ ఆ విధంగా చదవాలి, వాళ్ళందరూ కూడా ఉన్నత ఉద్యోగాల్ని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఒక తలంపుతో ఇవాళ మీకు నాడు నేడు కావచ్చు, విద్యా దీవెన, వసతి దీవెన వంటి కార్యక్రమాలే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి కూడా ఇవాళ మీ ఉన్నతికి ఆయన పాటుపడుతూ ఉన్నారు. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తోడ్పాటు అందించాలి. ఎందుకంటే ఇంట్లో మీ పిల్లలు, మీరు మీ తల్లిదండ్రులకి, మీ అన్నదమ్ములకి, మీ చిన్నాన్నకి, మీ మామకి, మీ బావకి అందరికి కూడా చెప్పి మా జగన్ మామయ్యకి మీరందరూ కూడా ఓట్లు వేయాలని చెప్పాలి. ఇది ఒక సందర్భము. ఎందుకంటే ఇవాళ మిమ్మల్ని తన తోడ పుట్టిన పిల్లల్లాగా, తన సొంత బిడ్డల్లాగా కూడా చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగానికి చేస్తున్న కృషిని మీరందరూ కూడా అభినందించాలి. అదేవిధంగా పలమనేరులో వెంకయ్య గౌడ గారు ఇవాళ మీకు సహకారం అందిస్తూ ఉన్నారు. ఆయన కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, మీరందరూ కూడా బాగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్తును మీ చేతిలో మీరే నిర్మించుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సుధాకర్ గారికి, అలాగే వైస్ చైర్మన్ రవి గారికి, వార్డు కౌన్సిలర్ హేమంత్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి కౌన్సిలర్లు, నాయకులు, అలాగే ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలకు నా యొక్క ఆశీస్సులు. మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీకు అధికారంలో వచ్చాడో అప్పటి నుంచి ఆయన నా పిల్లలు ఎలా చదువుతున్నారో మీరు కూడా అలాగే చదవాలని చెప్పేసి ఆయన మంచి అలవాట్లతో మీరంతా బాగా ఉన్నత చదువులు చదవాలని గొప్ప మనసుతో మీకు అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అమ్మఒడి కార్యక్రమం నుంచి కానీ, అలాగే ఆహారాల అలవాట్లు కూడా కానీ ప్రతి వారం కూడా మెనూ మార్చి ప్రతిరోజు నాణ్యమైన ఆహారం ఇవ్వాలనేసి కోరుకున్న గొప్ప వ్యక్తి ఎవరంటే మీ జగన్ మామయ్య గారు. రాబో రోజుల్లో కూడా ఇంకా ఈ స్కూల్స్ని బాగా అభివృద్ధి చేసి మిమ్మల్ని అందరినీ ఉన్నత చదువు తీసుకోవాలని మీరందరూ ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రులు చెప్పి జగన్ మామయ్యని ఆశీర్వదించాలని నేను కోరుకుంటాను. అలాగే మీకు తెలుసు, మన ప్రీతమ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటయ్య గౌడ గారు గత 8 సంవత్సరాలుగా ప్రతి మన నియోజకవర్గంలోనే ఈ లెటర్ ప్యాడ్స్ కానీ, పెన్నులు కానీ అన్నీ మీకు అందరికీ ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆయన కూడా గొప్ప మనసుతో ఒక 8 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. రాబో రోజుల్లో కూడా ఆయన్ని మీరందరూ మీ తల్లిదండ్రులు చెప్పి మన వెంకటయ్య గౌడ గారిని మీరందరూ గెలిపించాలనేసి, అలాగే రాబో రోజుల్లో జగన్ మామయ్య కూడా మళ్ళా రావాలని మీరు మనస్ఫూర్తిగా మీరందరూ కోరుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అట్లే నిలబడి మా అందరికి ఇచ్చేయండి, ఊరికి ఇచ్చేయండి. అట్లే నిలబడి అమ్మాయి అక్కడే అర్థం కాదు. ఊరికి ఇచ్చి మార్చుకోండి మా అందరికి. ఇద్దరు ఒక కూర్చోండి, ఒక ఇద్దరు కూర్చోండి, ముందు ఇద్దరు కూర్చోండి, ఒక ఇద్దరు కూర్చోండి మమ్మల్ని. ఏం మేడం మీరు తిరుక్కోండి.
అనంతరం సెక్రటరీ భోజనం సమయంలో పట్టణంలోని తన నివాసానికి వెళ్లగా వాలంటీర్ తన స్నేహితులతో కలిసి సెక్రటరీపై కర్రలతో దాడి చేయగా అతను ఈ రోజు ఏపీ ఎన్జీఓ సంఘం వారి దృష్టికి తీసుకెళ్లగా వారు పట్టణ సీఐకు పురపాలక సంఘం కమిషనర్ కు వాలంటీర్పై తగు చర్యలు తీసుకోవాలని మెమోరాండంను సమర్పించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి లెటర్లను లబ్ధిదారులకు చేర్చి సబ్మిట్ చేయమని చెప్తే దాన్ని చెప్పిన పని చేయకుండా ముందు నాకు చెప్పేదానికి అనేటటువంటి వరుస పదజాలంలో అతన్ని ఎదురుగా మాట్లాడి ఆయన ఇంటికి టిఫిన్ చేయడానికి వెళ్తే వీళ్ళు ఒక 4-5 మంది ఆయన వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉంటే ఆయన చుట్టుపట్టి లాక్కొచ్చి కొట్టి దాడి చేసి 10వ తేదీ జరిగింది. ఈ తమ దృష్టికి కూడా వచ్చిందని చెప్పి తెలిసిందే. అదేవిధంగా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాడి జరిగిన తర్వాత ఆయన పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స కూడా చేసుకున్నాడు. అతని కన్ను ఇప్పటికీ కూడా వాచిపోయి ఉంది. తలలో అక్కడక్కడ కూడా వాచిపోయినటువంటి ఇది మనం చూస్తున్నాం. దీనిపైన ఇప్పుడు 10వ తేదీ సంఘటన జరిగితే 11, 12 ఈరోజు 13వ తేదీ ఇంతవరకు కూడా ఆ దాడి చేసినటువంటి వ్యక్తి పైన ఇటు మున్సిపల్ ఆఫీసులో కానీ అటు పోలీస్ స్టేషన్లో కానీ ఏ విధమైన చర్య తీసుకున్నటువంటి దాఖలాలు లేదు. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన చేసేటటువంటి పని ఆయన సొంతమైన పని కాదు. అది గౌరవ ముఖ్యమంత్రి లేదా క్యాబినెట్ నిర్ణయించినటువంటి పని. జిల్లా కలెక్టర్ ద్వారా మున్సిపల్ కమిషనర్ ద్వారా మీరు ఆదేశిస్తే, మీ అందరూ ఆదేశిస్తే ఆయన ఆ పనిని చేయమని వాలంటీర్కి చెప్తాడు, లేదంటే ఇంకెవరికైనా చెప్తాడు. సో అటువంటి వ్యక్తి పైన ఆ కారణంతో దాడి చేస్తే ప్రభుత్వ యంత్రాంగం పైన దాడి జరిగినట్టుగా భావించి అతని పైన ఇంతవరకు కూడా చర్య తీసుకోకపోవడాన్ని ఏపీ ఎన్జీఓ సంఘం తీవ్రంగా ఖండిస్తోంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు మరి స్వేచ్ఛాయుత వాతావరణంలో వారి విధులు వారు నిర్వహించేటటువంటి మరి వాతావరణం లేకపోవడం అనేది దురదృష్టకరం. ఈరోజు ఉద్యోగుల విధులకు హాని కలిగించినటువంటి ఆ వ్యక్తుల పైన, ఎందుకంటే 5 మంది కర్రలతో ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన దాడి చేస్తే మరి 3 రోజులు అయితే అంటే కూడా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుపోవడం అనేది చాలా మరి ఉద్యోగులు మరి ఏ విధంగా విధులు నిర్వహించాలా. మీరు చెప్పిన పని మేము కింద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకు చెప్తే వారు మమ్మల్ని తిరిగి కొడుతుంటే మమ్మల్ని కాపాడాల్సింది మళ్ళీ మీరే కదా. మీరు కాపాడకపోతే మీరు చెప్పిన పని మేము ఏ విధంగా చేయాలని చెప్పి ఈరోజు సంఘం తరఫున మిమ్మల్ని అడుగుతూ ఈ ఫిర్యాదు పైన దయచేసి చర్యలు తీసుకొని వెంటనే ఎవరైతే మరి బాధితుడు ఉన్నాడో అతనికి న్యాయం చేకూర్చాలా. మీ కింద పనిచేసేటటువంటి ఉద్యోగి కాబట్టి మీరు దయచేసి అతన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన కూడా ఉంది. అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి కూడా మేము ఈరోజు ఇదే ఫిర్యాదుని అందజేయడం జరిగింది. సిఐ గారు మాకు ఇప్పుడే చెప్పారు, ఇది FIR కేసు నమోదు చేసి అతనిపైన చర్య తీసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఆ వాలంటీర్ల పైన మరి చర్యలు తీసుకొని వారిని ఆ విధుల నుంచి తొలగిస్తారో లేదంటే ఏ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారో మరి మిమ్మల్ని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. దయచేసి దీనిపైన పాజిటివ్గా స్పందించాలని చెప్పి కోరుతున్నాం. మనకు హాలిడే రోజు కూడా వచ్చినది మా దృష్టికి. వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా నేను సిఏ గారికి ఫోన్ చేసి చెప్పినాను, ఇలా పోయి కంప్లైంట్ కూడా ఇవ్వమని చెప్పినా ఇచ్చినారు. సిఏ గారు అట్లా స్పందించినారు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం సార్ అని చెప్పడం జరిగింది. మళ్ళీ నిన్న మీటింగ్ పెట్టినప్పుడు కూడా సెక్రటరీస్ అందరూ కూడా అతని గురించి అడిగినాను, ఏమన్నా ఉంటే ఇష్యూస్ చెప్పండి రమ్మని చెప్పడం జరిగింది. తప్పకుండా తమరు ఇచ్చినటువంటి ఘటన కూడా పే చేసుకొని తప్పకుండా మేము విచారించి తప్పకుండా అతనికి న్యాయం జరిగే విధంగా ఉంటుంది. మా సిబ్బంది అందరికీ కూడా నిన్న చెప్పినాం, ఏదైనా జరిగితే అందరూ ఒక యూనిట్గా ఉండండి, ఇబ్బంది కానీ ఏదైనా ఉంటే మా దృష్టికి దాని చెప్పడం జరిగింది. మన సెక్రటరీస్ జరిగినా మనకు జరిగినా అందరికీ కూడా మన ఎంప్లాయీస్ అందరూ కూడా ఉండాలనే ఉద్దేశంతో అందరికీ కూడా ఎప్పుడు కూడా మేము రక్షణ కల్పిస్తాము, తన చర్యలు తీసుకుంటాం. ఈరోజు చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో టిఎస్ అగ్రహారం సచివాలయ పరిధిలో పనిచేస్తున్నటువంటి వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ పైన అదే సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వాలంటీరు ప్రభుత్వ విధులు చెప్పినటువంటి దానికి అతని పైన
కర్రలతో భౌతిక దాడి చేసి గాయపరిచినటువంటి సంఘటన మా ఏపీ ఎన్జిఓ సంఘం దృష్టికి రావడం జరిగింది. ఈ సంఘటన 10వ తారీఖున జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి బ్రోచర్ ఏదైతే ఉందో దాన్ని లబ్ధిదారులకు అందజేయమని చెప్పి వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీ జి ఆనంద్ టిఎస్ అగ్రహారం సంబంధించినటువంటి ఉద్యోగి ఆ వాలంటీర్కి ఆ పని చెప్తే ఆ వాలంటీరు ఆ పని చేయకుండా ఇతనిని మరి పరుష పదజాలంతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఈ వార్డు వెల్ఫేర్ సెక్రటరీ పలంనేరులో ఉన్నటువంటి వారి సొంత ఇంటికి అల్పాహారం నిమిత్తం వస్తే వారి ఇంట్లో దూరి ఇతను ఒక 5 మంది స్నేహితులు కలిసి కర్రలతో అతని పైన భౌతికమైనటువంటి దాడి చేసి కొట్టడం జరిగినట్టుగా ఆయన మాకు ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన హాస్పిటల్లో ఆ ఉద్యోగి ఆ రోజు చికిత్స చేసుకొని మరి రావడం కూడా జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా ఈరోజు పలంనేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి మరి మేము వివరించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగి పైన భౌతిక దాడి చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో మరి సురేష్ కుమార్ సన్ ఆఫ్ సుగుణాకర్ బాబు అదేవిధంగా వారి స్నేహితులు మిగతా 4 మొత్తం 5 మంది ఇతని పైన దాడి చేసినట్లుగా మన ఫిర్యాదుదారు జి ఆనంద్ గారు మా సంఘానికి తెలిపారు. అదేవిధంగా రాతపూర్వకంగా ఈరోజు పలంనేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి పలంనేరు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా అందజేయడం జరిగింది. మరి ఎవరైతే ఇటువంటి దాడికి పాల్పడ్డారో వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి దీనిపైన విచారించి దోషులైనటువంటి ఆ 5 మంది పైన మరి చర్యలు తీసుకోవాలని చెప్పి ఏపీ ఎన్జిఓ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులంటే ఏదో వారి సొంత పని కోసం కార్యాలయాలకు రావటం లేదు. ఏదైతే ప్రభుత్వం ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మరి ప్రజలకు మేలు చేసేటటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం రచిస్తుంది. ఆ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందో దాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి ఈరోజు రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ గారి వద్ద నుంచి కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యాలయ సహాయకుల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యత ఉంటుంది. ఈ పనిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగి ఈరోజు అనేక విధులు నిర్వహిస్తూ ఉంటారు. వారి విధులకు ఆటంకం కలిగిస్తూ వారి విధులు ప్రభుత్వం చెప్పినటువంటి విధులు చేయకుండా చేస్తున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వారిపైన కక్ష పెట్టుకొని వారిపైన దాడి చేసేటటువంటి సంస్కృతి ఉందో ఈ సంస్కృతి చాలా గర్హనీయం. ఇటువంటి సంఘటనల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఎవరైతే దోషులున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మేము ఈరోజు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా ఈ అంశాలని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి జిల్లా ఎస్పీ గారి దృష్టికి అదేవిధంగా ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర స్థాయి దృష్టికి కూడా తీసుకువెళ్ళి బాధిత ఉద్యోగికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ఈ అంశంపైన ఏపీ ఎన్జిఓ సంఘం పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారాలు. నా పేరు జి ఆనంద్. నేను టిఎస్ అగ్రహారం సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సీఎం లెటర్ ఇవ్వాల్సిన సర్వే విషయం ఈకేవైసీ విషయంలో వాలంటీర్కి సురేష్ అనే వాలంటీర్కి నేను పలుమార్లు చెప్పినా కూడా నా ఫోన్ లిఫ్ట్ చేయక నేను చాలా ఇబ్బందిగా చేసినాడు. దానికి మళ్ళీ మాట ఇదయ్యి నన్ను ఇంటి దగ్గరికి వచ్చి అతని అనుచరులు ఒక 5 మంది కలిసి ఇంటి దగ్గర నన్ను కొట్టినారు. ఆ విషయమే నేను 10వ తేదీ కంప్లైంట్ చేసినాను. దానిపైన ఏం చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈరోజు యూనియన్ తరఫున వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నాను.
అందరికీ నమస్కారం. ఈ సందర్భంగా పలమనేరు నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ గత 3 రోజులుగా ప్రజలకు ఏం చెప్పాలో అది చెప్పకుండా ఏదేదో రెచ్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. దళితులకు సముచిత స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. పలమనేరు నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి మదన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ శవ రాజకీయం అంటేనే వైసీపీ, వైసీపీ అంటేనే శవ రాజకీయం అని పేర్కొన్నారు. శవ రాజకీయం చేసేది మీరు. ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం అవసరమా అని తెలిపారు. రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం గౌడ్ మాట్లాడు ఓడి కత్తెతో శవ రాజకీయాలతో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. ప్రజలకు మీ విషయం అంతా తెలిసిపోయిందని పేర్కొన్నారు. పలమనేరు పట్టణ ప్రధాన కార్యదర్శి గిరిబాబు మాట్లాడుతూ ఒక్క ఎమ్మెల్యే సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు. నువ్వు అక్రమాలు చేయలేదని కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమా అని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. ఎన్నికల జిమ్మిక్కులలో భాగంగా దొంగ ఏడుపులు ఏడుస్తూ కంటతడి డ్రామా ఆడుతున్నారని తెలిపారు. మిస్బా చనిపోతే కంట్లో నీళ్లు ఎందుకు రాలేదని తెలిపారు. పిచ్చి పట్టిన సైకోలాగా మాట్లాడడాన్ని ప్రజలు హర్షించరని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఉండేది కదా, ఆ మాత్రం ఆయన టెన్షన్ కాకపోతే అర్థం కూడా ఉండదు, సంతోషమే. కాకపోతే ఆయన కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలే కొంచెం బాధ అనిపిస్తూ ఉంది మాకైతే. నా పేరు నాగరాజ్ అండి. పలమనేరు నియోజకవర్గానికి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నేను. రాజకీయంగా మాట్లాడటానికి, ప్రెస్ మీట్ పెట్టడానికి ఈయనేమైనా సర్టిఫికెట్ ఏమైనా జారీ చేస్తా ఉన్నారు సార్ అడుగుతా. ఆవు అంటే దళితుల దగ్గర మాట్లాడిస్తారంట. అంటే మాకు అర్హత లేదా? మీ పార్టీలో లేదు, కాకపోతే తెలుగుదేశం పార్టీ మాకి ఆ అర్హత ఇచ్చింది. తెలుగుదేశం పార్టీలో దళితులకి సమాన హక్కు ఉంది కాబట్టే ఇండియాకి రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది, నారాయణ గారిని. మీరేం చేసినారు చెప్పండి? పార్లమెంట్కి స్పీకర్ చేసిన తెలుగుదేశం పార్టీ ఎస్సీల్ని, దళితుల్ని. అసెంబ్లీకి స్పీకర్ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. మీరేం చేశారు? మీ పార్టీలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిది ఎక్కడ స్థానం మీ దగ్గర చెప్పండి. అక్కడున్న దళితులు కూడా ఆలోచన చేయండి. ఎస్సీలకు మీ దగ్గర ఏం వాల్యూ ఉంది చెప్పండి. పాప మున్సిపాలిటీలో ఒక ఎస్సీ కౌన్సిలర్ ఉంటే మీ పార్టీలో అతని వైస్ చైర్మన్ ఇస్తా అని రేటు గిట్టుబాటు కాదానికి అతనికి వైస్ చైర్మన్ ఇలా. వాస్తవమా కాదా? రేటు మాట్లాడినారు, గిట్టుబాటు కాలేదనేసి అతనికి ఇవ్వలా. సరే, మీకు ఎక్కడ గిట్టుబాటు అవుతుందో అక్కడ ఇస్తారు. కాకపోతే దళితులకు ఎందుకు అర్హత లేదంటారు మాట్లాడటానికి? దళితురాలు ఆలోచించండి. దళితులందరూ కూడా దళితులు మాట్లాడకూడదా? ఈయనేమైనా సర్టిఫికేట్ ఇస్తారనేసి మళ్ళీ ఒకసారి అడుగుతా ఉన్నాం. ఆవు అంటే దళితులు మాట్లాడిస్తారంటే మాకు అర్హత ఉందా లేదా? లేకపోతే నువ్వేమైనా సర్టిఫికేట్ ఇస్తావా? దయచేసి ఎమ్మెల్యే గారు, మీరు అనుకోవచ్చు దళితులతో పని లేదు, ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డ్రామాలు ఆడి ఓట్లు వేయించుకుంటే చాలనుకుంటా ఉన్నారు. దళితులందరూ కూడా ఆలోచన చేశారు, మీరు దళితులకు అన్ని మోసాలే చేశారని. దళితులకు ఉన్నటువంటి 27 ఎస్సీ పథకాలన్నీ కూడా తీయేసినారు. సప్లాన్ వీళ్ళన్నీ తీయేసినారు, పథకాలన్నీ తీయేసినారు. ఎంతోమంది దళితులను పొట్టను పెట్టుకున్నారు. ఇంకా మీరు దళితులను ఇంకా కించపరిస్తే ఇది ఎంతవరకు సమంజసమే ఎమ్మెల్యే గారు అనేసి అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా దళితుల తట్టుకు రావద్దండి. మా ఇష్టం అండి, మేము ఎవరైనా మాట్లాడతాం. మీరెవరు చెప్పడానికి అసలుకి? మీకేం అర్హత ఉంది దళితులు మాట్లాడకూడదు అనేదానికి? అది చెప్పండి ఫస్ట్. దయచేసి ఇంకొనైనా ఎమ్మెల్యే గారు ఆయన ప్రెస్టేషన్స్ ఏదైనా ఉంటే ఆయన వేరుగా చూసుకోవాలి. కానీ ప్రజలను పాపం ఇట్లా ఈ విధంగా భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడేది, దళితుల్ని కించపరిచి మాట్లాడేది ఎంతవరకు సమంజసమని సందర్భంగా అడుగుతున్నాము. ముఖ్యంగా దళితులందరూ కూడా విజ్ఞప్తి, దళితులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక వైసీపీ ప్రభుత్వానికి మనం అందరూ కూడా నమ్మి ఓట్లేసిన దానికి ఎంతోమంది దళితుల్ని కుట్రలు పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మూలన పడేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. ఈ ఎమ్మెల్యే గారు ఎస్సీలకు ఏమో చేస్తాను, ఏమో చించుతానని చెప్పి ఏమీ చేయలే. కేవలం దళితులు ఇబ్బంది పెట్టించినారు తప్పిస్తే ఇంకేమీ చేయలేదు ఈ యొక్క నియోజకవర్గంలో.
ఒకవేళ ఏమైనా చేసింటే చూపించండి, అయ్యా దళితుల కోసమే ఇది చేసాము అది చేసామని. ఘోరమైనటువంటి విషయం ఏమంటే, ఒక దళిత స్త్రీ గడప గడపకు నువ్వు పోతే ఆమె కడుపు మంట ఏదో చెప్పుకుంటే ఆమె కడుపు కొట్టినటువంటి దుర్మార్గుడు అనేటువంటి ఎమ్మెల్యేను సిగ్గు లేదని అడుగుతున్నాను ఈ సందర్భంగా. ఇంకొకసారి దళితుల గురించి కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో నీకు బుద్ధి చెప్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు ఆడే కొంచెం లేట్గా వస్తారు. శవ రాజకీయం అంటేనే వైసీపీ అంటేనే శవ రాజకీయం. నేను ఎందుకు ఈ మాట అంటా ఉన్నానంటే, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో శవాన్ని పెట్టుకొని సంతకాలు తీసుకున్న రాజకీయం ఎవరిదంటే ఈ జగన్మోహన్ రెడ్డిది. అంతేకాదు 2019లో బాబాయిని చంపి రాజకీయం చేసింది ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. కోడికెత్త డ్రామా ఆడింది ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంత శవరాజకీయాలు ఆడేసి 7వ తేదీ గీతాంజలి అనే అమ్మాయి ట్రైన్ ఆ రైల్వే ట్రాక్ క్రాస్ చేసేటప్పుడు గుద్దేసి చనిపోతే మీ పోలీసులే కదా ఆడుండేది, మీ డాక్టర్లే కదా ఆడుండేది. వాళ్ళే చెప్పినారు ఇట్లా ట్రైన్ క్రాస్ చేసేటప్పుడు ట్రైన్ గుద్ది ఈ అమ్మాయి చనిపోయింది, ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇచ్చినారు కదా. దాన్ని పెట్టుకొని మీరు 11వ తేదీ వాళ్ళ భర్తని భయపెట్టి తెలుగుదేశం అంట జనసేన అంట సోషల్ మీడియాలో తప్పుడుగా చేసినామంట, ఆమె చనిపోయిందంట. ఇంత దిగదారు రాజకీయం అవసరం అని అంటా ఉండేది. మరి ఇంత చండాల రాజకీయమా? శవాల మీద రాజకీయాలు కూడా చేస్తారా? అంటే మీకు ఏం పాయింట్లు దొరకలేదా? లేకపోతే మీ ఇంట్లో ఉంటే మీ చెల్లిని అమ్మని కూడా సంపేసించారు వాళ్ళు, అందుకే భయపడిపోయి పాపం పక్క రాష్ట్రానికి కూడా పోయినారు. దయచేసి శవ రాజకీయాలు చేయొద్దండ. మీరు ఏమన్నా ఉంటే మీరు అప్పుడు అంటారు కదా, మా జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తే మాకు మంచి చేస్తే ఓటు వేస్తారు, లేదంటే మాకు ఓటు వేస్తారు. మీరెందుకు అంత ప్రిస్టేషన్ పడి శాసనసభ్యులు మాట్లాడతారు? నిన్న మాటలు దిగజారు మాటలు, చాలా వినడానికి కూడా చెవులు చాలా ఇదిగా ఉంది. కంట్లో నీళ్ళు వస్తుంది, అది వస్తుందని నేను ఒక మాట్లాడుతూ ఉన్నాను. మీకెందుకు కంట్లో నీళ్ళు వస్తుంది? అతన్ని కోరి పీక్కున్నారు ఆడ ఈడ బేల్పల్లి క్రాస్ మాది బండగాడ, అతని కన్నులో నీళ్ళు వస్తుంది, మీకు కాదు వచ్చేది. పాపం వాళ్ళు అదే మొన్న మా నాగరాజన్న వార్డులో ఒక మహిళ అన్నా మాకు ఇది రాలేదని అడిగిన దానికి ఆమెకు ఉద్యోగం పీకినావు, వాళ్ళకి వస్తుంది కంట్లో. నిన్ను నమ్మి ఓట్లు వేసిన దానికి ప్రజలు ఏడొస్తున్నారు ఈరోజు. ట్యాక్సులు, కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, పెట్రోలు, డీజిల్, చెత్త మీద పన్ను, వాళ్ళు ఏడొస్తున్నారు కంట్లో. నీకెందుకు నీళ్ళు వస్తుంది కంట్లో నీళ్ళు? నాకు అర్థం కాలే. దయచేసి మీరు ఒక మంచి ఉన్నత పదవిలో ఉన్నప్పుడు చెడ్డ మాటలు దయచేసి మాట్లాడొద్దండి. నా కొడకల్లారా, నా కొడక అది ఏంది మాటలది? మీరు ఒక శాసనసభ్యులు, దయచేసి ఇవంతా తెలుసుకొని మాట్లాడాల్సింది కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం బట్టి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై తెలుగు. నిన్నటి రోజు గంగవరం మండల కేంద్రంలో వైఎస్ఆర్ చేయూత అనే ఒక మహిళల ప్రోగ్రాం పెట్టినారు. దాంట్లో ఈ వైసీపీకి సంబంధించిన పలమనేరు శాసనసభ్యులు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అతను కొన్ని వ్యాఖ్యలు చేసినారు. ఏమంటే మేమేదన్నా మాట్లాడితే అభివృద్ధి చేస్తాం రాండా ఊర్లోకి, అది ఇదంటే రారు, మమ్మల్ని దళితులను పెట్టి తిట్టిస్తారు అని చెప్పి. నా పేరు గిరిబాబు, పలమనేరు తెలుగుదేశం పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి. మేము ఇంచుమించు అమర్నాథ్ రెడ్డి గారికి అనుచరులుగా, తెలుగుదేశం పార్టీ అభిమానులుగా మా పాత్ర మేము పోషిస్తున్నాం. మేము ఎక్కడా కూడా మాకు అమర్నాథ్ రెడ్డి గారు మించిపోలేదు. మాకు ఆయన ఈ స్థాయి ఇచ్చినారు, మాకు గౌరవప్రదమైన స్థాయి ఇచ్చినారు. మేము మాట్లాడుతున్నాము. మేము మాట్లాడేదానికి ఈ ఎమ్మెల్యే గారికి దళితులు మాట్లాడుతుంటే ఆయనకి ఏమైనా చిన్న చూపు ఉందా? నిన్న మీరు గమనించినారు లేదో, ఈ వైసీపీ వక్ర బుద్ధి, కుట్ర బుద్ధి నిన్న వెనకాల బ్యానర్ పెట్టారు వైఎస్ఆర్ చేయూత్ అని. ఎక్కడో పక్కన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారి పెద్దది పెట్టి ఈ సొంత పార్లమెంట్, చిత్తూరు పార్లమెంటు రెడ్డప్ప గారు చిన్నది పెట్టినారు. కారణం ఏమంటే ఆయన దళితుడని. ఇది మీకు ఎంతవరకు సబబు? ఇకపోతే ఎంతసేపు ఛాలెంజ్ రాండి, ఛాలెంజ్ ఛాలెంజ్. ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందో రాదో అని పిచ్చి ముదిరి పాకాలు పడిపోయింది. ఆయన ఏం మాట్లాడతాడో సభ్యత సంస్కారం మర్చిపోయి, ఒక మహిళలు ఉన్నారు,
మనం మాట్లాడుతుండే ఈ మీడియా ద్వారా ఫేస్బుక్లో కానీ కొన్ని సోషల్ మీడియా కానీ అనేక మంది చూస్తారనే ఇంకిత జ్ఞానం లేకుండా ఆయన దుర్భాషలాడడం జరిగింది. అసెంబ్లీ రౌడీలాగా. ఎమ్మెల్యే గారు ఇవన్నీ వద్దు. ఎందుకంటే ఎంతసేపు ఛాలెంజ్ అంటే మేమేమో చెప్తాం కదా. కంకర ఫ్యాక్టరీ కావచ్చు, ఇసుక కావచ్చు, మీరు అవినీతి మీరు మీ పార్టీ నాయకులు చేయలేకపోతే రండి, కాణిపాకం పోదాం. మేము ఇప్పుడే సిద్ధం. మేము ప్రమాణం చేస్తాం అమర్నాథ్ రెడ్డి గారు ఎక్కడ కూడా అవినీతి చేయలేదని. మీరు కాణిపాకంలో ప్రమాణం చేసే సత్తా, దమ్ము, ధైర్యం మీకుందా? ఒకసారి ఇది గుర్తించుకోండి. ఇకపోతే కుట్ర రాజకీయాలకి, శవక రాజకీయాలకి మారుపేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఒక పిల్ల సైకో ఒకడు ఉన్నాడు. ఎవడో పిల్ల సజ్జల అనేసి ఒకటి, సజ్జల భార్గవ్. అతని డైరెక్షన్లో తెనాలిలో మొన్న ఒక మీటింగ్ జరిగితే ఆమె ఒక బీసీకి సంబంధించి, విశ్వబ్రాహ్మణ కులానికి సంబంధించి పాపం ఆమె సంతోషంలో చెప్పింది జగనన్న పట్టా ఇచ్చినారు. ఆ సంతోషంలో ఉండకపోతే ఈ వైఎస్ఆర్ మీడియా ఆమెను మరీ బలవంతంగా రెచ్చగొట్టే విధంగా చెప్పు అని చెప్పి అందరూ చెప్పించుకొని సరే ఇంటికి పోయింది. ఆమె ఏదో పని కోసము ఒక కార్పొరేట్ స్కూల్లో టీచర్గా కావాలనే ఉద్దేశంతో కొన్ని ఊర్లలో, దయచేసి వినండి, పట్టణాల్లో రోడ్డు ట్రాక్ క్రాస్ చేసేది ఉంటుంది. ఎక్కడ పలాసలో కానీ, విజయనగరంలో కానీ, ఇక్కడ తెనాల్లో కానీ, ఇక్కడ నాయుడుపేటలో ఇట్లా రైలు క్రాస్ చేస్తారు. వాళ్ళకి అలవాటు. ఈ క్రమంలో తెనాలిలో 7వ తేదీ ఆమె రైలు క్రాస్ చేస్తూ ఉంటే ఆ రైలు గుద్ది దెబ్బలు తగిలింది ఆమెకి. 8వ తేదీ ఈనాడు పేపర్లో కూడా వచ్చింది. మళ్ళీ 9వ తేదీ కూడా ఈనాడు పేపర్లో వచ్చింది. వీళ్ళు దీన్ని ఆసరా చేసి ఎట్లా శవ రాజకీయాలు చేసినారు. గతంలో రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు ఆ చనిపోయిన శవం మీద పుట్టిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పుడు సంతకాలు తీసుకొని అప్పుడు శవ రాజకీయం చేసినారు. బాబాయిని చంపేసి నారాసుర రక్త చరిత్రని మీ సొంత పేపర్లో ఊదురు కొట్టుకొని సంబంధం లేకుండా మీరు చంపేసి ఆ తెలుగుదేశం పార్టీ అనేది ఇంతవరకు ఎక్కడ మీరు తేల్చిన దాఖలా లేదు. మీరే ఆ హత్య చేసిన అదిం పెట్టినది జగమెరిగిన సత్యం. ఇక్కడ మీ కరపత్రమైన ఈ దొంగ పేపర్ సాక్షి మీడియాలో వచ్చి ఆమె వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే టీడీపీ జనసేన నాయకులు ట్రోలింగ్ చేసిన దానివల్ల చనిపోయిందని. ఆ ట్రోలింగ్ లో పార్టీని తిట్టినారే కానీ ఆమెను ఎక్కడ కూడా వ్యక్తిగతంగా కూడా పోస్టులు పెట్టిన దాఖలాలు లేవు. మీరు ఎన్నికల జిమ్మిక్కుల కోసం, ఈ ఎన్నికల శవ రాజకీయాల కోసం అక్కడ జరిగితే ఈ శాసనసభ్యుడు ఇక్కడ ఒంటికాల మంది లేచి అట్లే కళ్ళల్లో నీళ్లు గారిపోతుంట. అయ్యా వెంకటేగౌడ గారు, పలమనేరు నియోజకవర్గంలో మిస్బా చనిపోతే ఆ రోజు కళ్ళల్లో నీళ్లు రాలేదా? ఈ రోజు పగటి వేషగాడు మాదిరి వేసేసి నిన్నంతా పగటి వేషగాడు వేషం వేసినావే, ఆట ఆడినవే కొంతసేపు. ఆ రోజు ఏమైంది ఎమ్మెల్యే గారు అని మేము అడుగుతున్నాము. ఒక దళితుడు జమ్ముగుండ్లపల్లిలో ఆయన చెప్పాను ఒక పిల్లని చనిపోతే ఆ రోజు నీ కళ్ళల్లో నీళ్లు రాదా అని అడుగుతున్నాను. పులివెందల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో దళిత మహిళ నాగమ్మ చనిపోతే ఆ రోజు నీ కళ్ళల్లో ఏమైనా నీళ్లు ఇంకిపోయినాయని అడుగుతున్నాము. రమ్య సీఎం కూతవేడు దూరంలో వాళ్ళ ఇంటి దూరంలో చనిపోతే ఆ రోజు ఏమైంది? ఈరోజు వాళ్ళు బిడ్డలు ఏడుస్తున్నారు. దానికి మేము కూడా మా పార్టీ తరఫున మేము చింతిస్తున్నాం. గీతాంజలి గారికి ఇది అన్యాయం జరిగింది, మేము కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. నీ వెధవ ఎమ్మెల్సీ పనికిరాని వెధవొకడు దళిత డ్రైవర్ చంపేసి దోర్దెలుగు చేస్తే ఆ రోజు నీ కళ్ళల్లో నీళ్లు రాలేదా అని అడుగుతున్నాము. ఇన్ని చెప్పుకుంటూ పోతే చాంతాడు అంతుంది. పక్కన సోమల్లో ఓం ప్రకాష్, చీరాల్లో కింద కుమారు, గుండుకొట్టిన వరప్రసాద్, కోడికత్తి శ్రీను కూడా ఈ విధంగా చెప్పుకుంటూ చాలా ఉంది. మీ భాగవతం అంతా మేము చెప్పాలంటే చెప్తాము. ఇవన్నీ వదిలేసి నిన్న కళ్ళబల్లి మాటలతో పిచ్చి పట్టిన సైకోలాగా ఈ ఎమ్మెల్యే గారు ప్రవర్తించినారు. ఏం భాష ఉండేది? ఒకసారి భాష నేర్చుకో, చదువు రాకపోతే పక్కన వాళ్ళకి భాష చూసి నేర్చుకో. అంతేగాని ఏవి పడితే మాట్లాడడం పద్ధతి కాదు. మన పలమనేరు ప్రశాంతతకు మారుపేరు. ఇటువంటి పనికిరాని రాజకీయాలకు తెరలేపద్దండా మీరు లేపితే కూడా మేము సిద్ధము. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు అవినీతి చేసినారు కాణిపాకానికి సిద్ధమని. అమర్నాథ్ రెడ్డి గారు చేయలేదని కూడా మేము ప్రమాణ స్వీకారం చేస్తాము. దమ్ముంటే దాన్ని స్వీకరించండి. ఊరికే ఎంతసేపు ఏదో ఈ మధ్యలో ఊగిపోతున్నారు. టికెట్ వస్తుందో రాదో అది మీ పార్టీ అంతర్గత విషయం. అది చేసుకునేసి ఊరికే మా మీద పడి అరుచుకోవద్దండి. ఏది ఉందే వాస్తవాలు చెప్పండి. సంక్షేమ పథకాలు ఓటు అయిపోతే పెరిగేస్తామని మీరు చెప్తారు. మేము అధికారంలోకి వస్తే మీకు ఇది చేస్తాం అది చేస్తాం మేము చెప్తున్నాము.
మీది పెరిగేసేది, మేము ఇచ్చే ప్రభుత్వం మాది. ఇది గుర్తుపెట్టుకొని ఇంతతో ఆపకపోతే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి మేము బహిరంగ సవాల్ చేస్తున్నాం. ఎక్కడైనా సరే నేను ఒక్కడే వస్తా, మొత్తం భాగవతం బయట పెడతా. నమస్కారం. ముఖ్యంగా ఒక మహిళ గీతాంజలి, ఆ అమ్మాయి రైలు కింద పడి చనిపోయినది. ఆమె ఆత్మకు శాంతికి చేకూరాలని మేమందరూ ఆమె ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ 2-3 రోజుల్లో గౌరవనీయులు వెంకటేగౌడ గారు, ఎమ్మెల్యే వెంకటేగౌడ గారు ఆసరా కార్యక్రమంలో మహిళలందరూ పిలిపించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు, ప్రజలకే తెలియదు. మొన్న వీకోటాలో కరోనా టైంలో విలేకరుల దూషించిన భాష, అప్పుడు కరోనా టైంలో విలేకరులు దూషించిన భాష ఆ రోజు ఆయన పిచ్చి పెట్టింది. ఆ పిచ్చి ఇంకా పోలా. ఆ పిచ్చి నిన్న గంగవరం మండలంలో ప్రోగ్రాం మహిళలను పిలిపించి మీటింగ్లో పిచ్చి ముదిరిపోయి ఏదంటే అది ఆ నోట్లు ఆ మాటలు మేము మాట్లాడితే మాకు రావు, అటువంటి బూతు మాట అంతా మాట్లాడు. అసలు ఈయన ఎమ్మెల్యేనా, ఒక సాధారణ మనిషి కూడా మాట్లాడు అటువంటి మాటలు, బూతు మాటలు మాట్లాడు. నిన్ను ఓట్లేసి గెలిపించింది ప్రజలు ఎందుకు ఈ బూతు మాట పడేందుకునా? పులివెందలలో నాగమ్మ అనే అమ్మాయి, గుంటూరులో రమ్య, రేపల్లిలో ఒక అక్కని ప్రేమిస్తుంటే మాట్లాడేందుకు ఆ తమ్ముడు అమర్నాథ్ని, మీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ డోర్ నిర్విస్తే ఆ రోజు నీ వాయిస్ ఏమైంది? ఆ రోజు నీకేమో నోరు కుట్టేసినారా? మీరు శవరాజకీయాలు చేసేది మీకు ఇదిగో కేర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి చిన్నాన్ని చంపినప్పుడు శివరాజకీయాలతో రాజీనామా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు గీతాంజలిని అడ్డం పెట్టుకుని శివరాజకీయం చేస్తున్నారు. అదేవిధంగా కోడికత్తో శివరాజకీయం చేస్తున్నారు, సీనుతో శివరాజు చేస్తున్నారు. మీకు శివరాజకీయాలతో రేపు అధికారం రావడం చూస్తున్నారు. అది ప్రజలు ఇప్పటికే బాగా తెలుసుకున్నారు మీ సిద్ధాంతం ఏమని. కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు చేయొద్దండి. మీరు ఎమ్మెల్యేగా అనుకుంటున్నాం, కానీ ఇంకా మీరు ఇటువంటి మాట మాట్లాడుతుంటే 40 రోజుల్లో మీరు ఎమ్మెల్యే కూడా ఊడిపోతారు, మీ పదవి పోతుంది, మీకు అన్నీ పోతాయి. కాబట్టి దయచేసి ఇటువంటి బూతు మాటలన్నీ మర్చిపోయి ప్రజలకు మేలు చేయాలంటే ఇంకా 40 రోజులు చేయండి అని కోరుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం.